కనీసం గన్లు ఇవ్వడానికి కూడా రెడీగా లేరు కదా. అది దేశంలో గనులు శాంక్షన్ చేయండి రా బాబు అంటే వాజ్పేయి టర్మ్ నుంచి ఈ రోజు దాకా వీళ్ళకి చేత కాకపోతే 30 ఏళ్ళు కంప్లీట్ చేసేట పార్టీ తీసుకుని ఆయన జిందాల్ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించలేని నిస్సహాయ స్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో రాష్ట్ర ప్రయోజనాలు ఎలా పరిరక్షించబడతాయి ప్రజలు తెలుసుకోమనండి. అలా చెప్తున్నారు పక్కనరే మాకు జీతాలు ఇవ్వలేదురా, డబ్బులు తీసుకొచ్చారా 11,000 కోట్లు బ్యాంకులు అప్పులు కట్టడానికి తీసుకొచ్చి వాళ్ళ 34 యూనిట్లు అమ్మేస్తున్నారా, ప్రైవేటీకరించారని వాళ్ళు చెప్తుంటే 14,000 కోట్లు ప్యాకేజ్ తెచ్చాం, 11,000 కోట్లు ప్యాకేజ్ తెచ్చాం. ఎందుకు సార్ అబద్ధాలు? ప్యాకేజ్ ఇస్తే కనీసం ఉద్యోగాలు అనేవాళ్ళు, జీతాలు అనేవాళ్ళు కదా. పక్క 100,000 మంది శైలికి తరలించారు, వేలాది మంది ఉపాధిని కోల్పోగొట్టేశారు. బీఆర్ఎస్ తీసుకున్నారు చాలా మంది. ఏం సార్ ఇది? ఇప్పుడు మీరు ఒకటే చెప్తున్నాను సార్, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఉంటే ప్రభుత్వ రంగ సంస్థలు దీంతో కలిపి 58 16 సభకి నమస్కారం అని అర్థం. మరి ప్రైవేట్ కంపెనీలన్నీ కొత్తగా తీసుకొచ్చి మేము ఉద్యోగాలు కల్పిస్తున్నాం, మరి వీళ్ళందరికీ ఎక్కడ అర్థాలకు అర్థం అవ్వాలంటే చిన్న మాట చెప్తాను. టీసీఎస్ వాడికి మన 99 పైసలు చెప్పని ఇచ్చారు కదా, ఇక్కడ టీసీఎస్ అంతా 2,500 మందిని ఉద్యోగాలు తీసేసాడు ఇక్కడ హైదరాబాద్ బ్రాంచ్. ఏమి ప్రపంచం మొత్తం తిరగబడిపోతుందా? రష్యన్ ఎలా నడుస్తుంది తెలుసు కదా, సాఫ్ట్వేర్ రంగంలో యాడ్ని తీసుకొచ్చేస్తారు తండ్రి కొడుకులు ఇద్దరు వెర్రి వెదలు కాబట్టి వింటున్నారు వాళ్ళు.